బ్రతికుండగానే నలుగురు మంచం మీద తీసుకెళ్తే ఏమంటారు చెప్పండి? చెప్పండి. అహో! అహో! ఐలేసా అని తీసుకెళ్తారా? ఎలా తీసుకెళ్తారో మనకు తెలీదు. ఆ! ఎలా తీసుకెళ్ళి ఈ ప్రభు దగ్గర తీసుకొచ్చారండి. కానీ మరి అతను బాధపడ్డాడో ఏంటో మనకు తెలీదు గానీ మొత్తం మీద ఈ ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయితే ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈ ప్రజలందరూ కూడా ఆ గృహం అంతా ఇల్లంతా కూడా నిండిపోయింది. ప్రజల చేత నిండిపోయింది. నిండిపోతే అసలు వాకిటైనను స్థలం లేదు. నేను చదువుతాను చూడండి మూడొచ్చుల్లో. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయనున్నటువంటి చెప్పండి చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతూనే దింపిరి. ఇక్కడ ఆగుదాం. ఇక్కడ బ్రేక్ ఏద్దాం. ఏం తీసుకొచ్చారండి? ఆ ఇంటి దగ్గరికి దరిదాపుగా వచ్చారు. ఆ ఇంటి గుమ్మ దగ్గర రాగానే ఇల్లంతా కూడా ఏం చెప్పండి ప్రజలతో నిండిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ బోధిస్తున్నారు. ఆ ఇంటి దగ్గర అందరూ ఉండిపోతే ఏమనుకున్నారు? ఆహా! అప్పుడు ఇదివరకు పెంకులుండేవాడు. పెంకుల్లాగా ఉండేవనమాట ఇంచుమించు ఆ ఇల్లు. సరే యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి ఆ వ్యక్తిని తీసుకురాపోతే లోనంతా కూడా జనం కదండీ! ఖాళీ. ఎవరైనా ఖాళీ ఇత్తారండి? అసలు ఖాళీ ఇవ్వరు. ఎందుకండి? మీరు ఫ్రీ బస్సులో ఎక్కండి. జుట్టు జుట్టు దెబ్బలాడుకుంటున్నారమ్మా. కదండీ! అసల ఎక్కడ ఖాళీ లేదు. ఏంటి ఖాళీ అంటే పొద్దున్నే చుట్టాలొచ్చేత్తన్నారంట ఈ మధ్యన. పొద్దున్నే చుట్టాలు. ఏంటమ్మా ఇంటికొచ్చావంటే, "మీ మీద నాకు రాత్రి కలొచ్చింది. నాకు బెంగేసింది. మిమ్మల్ని చూడడానికి ఉత్తిదే. ఫ్రీయే కదా బస్సు అందుకొచ్చారు." టీ తాగి, టిఫిన్ తాగి మళ్ళీ ఎళ్ళిపోతున్నారు. ఈ టీకి, టిఫిన్‌కి ఫ్రీ బస్ ఎక్కుతున్నారు మనోళ్ళు. అందరు కాదులెండి. కొందరి గురించి చెప్తున్నాను. అందరూ ఉండరు అలాగా. కొందరి గురించే. బస్సు డ్రైవరు, కండక్టర్లు తిట్టుకుంటున్నారు. ఇంతమంది లేరండి. ఎందుకు ఎక్కుతున్నారో తెలీదు. ఎందుకు వస్తున్నారో తెలీదు. పనుంటే ఎక్కొచ్చు. పని లేకపోయినా పని కట్టుకొని, పని మానేసుకొని. మీకు అర్థమైందా? వారికి పని లేకపోయినా ఇంకో దానికోసం పని కట్టుకొని, ఉన్న పని మానేసుకొని ఆ! పనున్న చోటకి వెళ్ళి వాడి పని పాడు చేసి మీకు అర్థమైందా? అంత పనే. ఆ పని వల్ల మనిపోయి, దరిద్రపోయి కదండీ! పడిపోయి, జుట్లు లాక్కొని కండక్టర్ మీద పడిపోయి, ఈయన మీద పడిపోయి, సీట్లు లేక కదండీ! సీట్లకి కదండీ! స్త్రీలను గౌరవించండి. వారికి కేటాయించిన సీట్లు వారికను. వారికేం కేటా అన్నీ ఆళ్ళేగా ఇప్పుడు. ఇదివరకు అసలింది. ఇప్పుడే అక్కడే. ఇప్పుడు అన్ని సీట్లు వాళ్ళకే. మాకైతే లేవు. ఆ! ఏ